హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా మే నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ మే 2025. మొదటి ప్రశ్న, ఫ్రాన్స్లోని కేన్స్ నగరంలో మే 13 నుంచి 24 వరకు జరగనున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2025 జ్యూరీలో ఓ భారతీయ చలనచిత్ర దర్శకురాలికి చోటు దక్కింది. ఆమె పేరేంటి? ఆన్సర్ పాయల్ కపాడియా. నెక్స్ట్, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ రామకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాజధాని పునః ప్రారంభం పేరిట 57,940 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ మే 2న ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆన్సర్ వెలగపూడిలో. నెక్స్ట్, ఎన్నికల సేవలను క్రమబద్ధీకరించడానికి భారత ఎన్నికల సంఘం అభివృద్ధి చేస్తున్న డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేమిటి? ఆన్సర్ ఏసీ నెట్. నెక్స్ట్, ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకాన్ని అమలు చేయడంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 సీజన్కి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సౌమ్య గుగ్లోత్, తెలంగాణకు చెందిన సౌమ్య గుగ్లోత్ గెలుచుకుంది. కాగా మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ పశ్చిమ బెంగాల్కు చెందిన సుభాషిష్ బోస్. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీతో నడిచే ఓడను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. చాలామంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ రాజస్థాన్ రాయల్స్కు చెందిన వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. నెక్స్ట్, వ్యర్థ జలాలను శుద్ధి చేసి పెట్రోలియం వంటి జీవ ఇంధనాలను ఉత్పత్తి చేసే అధునాతన మైక్రో ఆల్గల్ బయోరిఫైనరీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి గౌహతి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల శాస్త్రవేత్తలు గోదావరి బేసిన్లో పురాతన కార్చిచ్చుల యొక్క ఆధారాలను కనుగొన్నారు. ఇవి ఏ భౌగోళిక కాలానికి సంబంధించినవి? ఆన్సర్ పెర్మియన్ కాలం, 250 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి. నెక్స్ట్, ఇటీవల ఇండియన్ మానిటరీ ఫండ్ IMFలో ఇండియా తరపున తాత్కాలిక డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ పరమేశ్వరన్ అయ్యర్. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ పరివర్తన మరియు సాంకేతిక ఆవిష్కరణల ద్వారా రూపొందించబడిన భవిష్యత్ కోసం ఏ దేశం అన్ని ప్రభుత్వ పాఠశాల పాఠ్యాంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను చేర్చనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ UAE. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ కార్మిక ఉపాధి మంత్రుల 11వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బ్రెజిల్. నెక్స్ట్, భారత్లో 2011-12 నుంచి 2023 మధ్య కాలంలో ఎన్ని కోట్ల మంది అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది? ఆన్సర్ 17.1 కోట్ల మంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, చెరకుకు ఇచ్చే ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ 2025-26కు క్వింటాల్కు ఎంత పెంచుతూ ఉన్నట్లు కేంద్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ 355 రూపాయలు. నెక్స్ట్, వేవ్స్ 2025 ఇటీవల ఎక్కడ జరిగింది?
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ముంబై. నెక్స్ట్ క్వశ్చన్. బంగారం విక్రయించాలనుకునే వారికి సౌలభ్యంగా కృత్రిమ మేధ ఆధారిత చూడండి ఏఐ ఆధారిత గోల్డ్ మెల్టింగ్ ఏటీఎంను భారత్లో ఎక్కడ తీసుకొస్తున్నట్లు గోల్డ్ సిక్కా సంస్థ వెల్లడించింది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ 58వ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గవర్నర్ల సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ మిలాన్, ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్రంలో చూడండి ఏ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన విజిన్ జమ్ బహుళ ప్రయోజనాల పోర్టును ప్రధాని మోదీ ఇటీవల జాతికి అంకితం చేశారు? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. జనతాకి కహానీ మేరీ ఆత్మకథ అనే పుస్తకాన్ని ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఆవిష్కరించారు. అయితే ఆ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ బండారు దత్తాత్రేయ. నెక్స్ట్. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జి చంద్రశేఖర్ రెడ్డి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్. ట్రినిడాడ్ టొబాగో దేశ ప్రధానిగా ఓ మహిళ బాధ్యతలు స్వీకరించారు. ఆమె పేరేంటి? ఆమెది ఏ పార్టీ? ఆన్సర్ కమ్లా పెర్సాద్ బిసేసర్. ఈమెది యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్. నియంత్రణ, పర్యవేక్షణ, ఆర్థిక మోసాలను గుర్తించడం మరియు ఆడిట్ ఫ్రేమ్వర్క్లను బలోపేతం చేయడం, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశానికి చెందిన అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్ 15 గంటల ప్రెస్ మీట్ నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించాడు? ఆన్సర్ మాల్దీవులు. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 27 నుంచి మే 4 వరకు జియామెన్ చైనాలో జరిగిన 19వ సుధీర్మన్ కప్ 2025 టైటిల్ని ఏ దేశమును ఓడించడం ద్వారా చైనా గెలుచుకుంది? ఆన్సర్ దక్షిణ కొరియా. నెక్స్ట్. భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్రం ఇటీవల క్రియేటివ్ ల్యాండ్ ఆసియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్. ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ నెట్వర్క్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్లో చేరిన 2వ భారతీయ నగరం ఏది? ఆన్సర్ కోజికోడ్, కేరళ. ఇవి ఫ్రెండ్స్ మే నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్.